పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నారు. ప్రతి పండుగను ఒక వేడుకగా జరుపుకుంటున్నారు. తాజాగా దసరా ఉత్సవాలు అమ్మవారికి చీరలు పంపించారు. పిఠాపురంలో పాదగయ క్షేత్రానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రతి సంవత్సరం దసరా ఉత్సవాలు అక్కడ ఘనంగా జరుగుతాయి. ఆలయంలోని రాజరాజేశ్వరి అమ్మవార్లకు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు కూడా చేస్తారు. 10వ శక్తిపీఠమైన పురోహితిక అమ్మవారికి కుంకుమ అర్చనలు కూడా చేస్తారు. అయితే దసరా శరన్నవరాత్రి వేడుకలకు గాను అమ్మవారిని అలంకరించేందుకు 22 చీరలను ప్రత్యేకంగా పంపారు. ఈ దేవీ నవరాత్రుల్లో ఒకరోజు పవన్ వచ్చి అమ్మవారిని దర్శించే అవకాశం ఉందని ఆలయ వర్గాలు చెబుతున్నాయి. గతంలో పవన్ శ్రావణ మాసం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో మహిళలకు 14,000 చీరలను అందించారు. పవన్ వదిన ఎమ్మెల్సీ నాగబాబు భార్య పద్మజ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అప్పట్లో పాదగయ క్షేత్రంలో 5 బృందాలుగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. వేలాది మంది మహిళలు ఈ సామూహిక పూజల్లో పాల్గొన్నారు. వారికి నాగబాబు భార్య పద్మజ పవన్ కళ్యాణ్ సమకూర్చిన 14,000 చీరలను అందించారు. అయితే ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కోసం చీరలు పంపడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు పిఠాపురంలో రాఖీ సందర్భంగా వితంతు మహిళలకు 1,500 చీరలను పంపించారు. వివిధ కారణాలతో వైధవ్యం పొందిన మహిళలకు సోదరుడిగా అండగా నిలిచారు. సోదరుడిగా తానున్నానని భరోసా కల్పించేందుకు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు పవన్ చీరలను అందజేశారు. జన సైనికులు ఇంటింటికి వెళ్లి చీరలు అప్పట్లో అందించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఉంటూ పిఠాపురం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు పవన్.